చెంగ్ అనే యువకుడు బావిలో నీరు తోడుతూ ఉండగా స్ఫటికంలా మెరిసిపోయే ఒక చేప చిక్కుకుని ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆశ్చర్యపోయిన చెంగ్ చేతితో పట్టుకోగానే ఆ చేప ఒక్కసారిగా బారెల్ నుండి బయటకు ఎగిరి రాయిపై పడింది. ఆ చేప తన నోటిలో నుండి ఒక జేడురాయి ఉంగరాన్ని ఉమ్మింది. ఆ ఉంగరం బయట భాగంలో మంచుల గడ్డకట్టిన స్విడ్ ఆకారం చెక్కబడి ఉండగా లోపల పురాతనమైన చైనీస్ అక్షరాలు కనిపించాయి. ఆ కళాఖండం ఎంతో అద్భుతంగా ఉండడంతో చెంగ్ ఆశ్చర్యపోయాడు. అంతలో ఆ చేప బావి వైపు చూస్తూ ఏదో సూచిస్తున్నట్టుగా కనిపించింది. నన్ను బావిలోకి వెళ్ళమంటావా అని అడిగాడు. ఆ చేప వెంటనే తిరిగి బావిలోకి దూకి నీటి మీద తేలుతూ అతనిని గట్టిగా చూసింది. ఆ చూపులో మనిషిలాంటి భావం కనిపించింది. కొద్దిసేపు ఆలోచించిన చెంగ్ ఇంటికి వెళ్లి ఒక పొడవైన తాడు, ఒక జ్యోతి తీసుకొచ్చాడు. తాడును చెట్టుకు కట్టి మరో చివర తన నడుముకు కట్టుకుని బావిలోకి దిగాడు. బావి నీరు ఎముకలు గడ్డకట్టేంత చల్లగా ఉంది. ఆ తెల్ల చేప అతనికి దారి చూపిస్తూ గోడ మూల వైపు తీసుకెళ్లింది. దాని పక్కన నల్లటి పట్టుముక్కలు ఇంకా కనిపిస్తున్నాయి. ఆ చేప ఆ వస్తువు వద్దకు వెళ్లి మౌనంగా నిలబడింది. దాన్ని చూసిన చెంగ్కి ఇదేదో మృతదేహానికి సంబంధించిందని అర్థమైంది. అతను ఆ వస్తువుని జాగ్రత్తగా తన వీపుకు కట్టుకుని మళ్లీ పైకి ఎక్కాడు. ఆ రోజు మధ్యాహ్నం అతను కొండపై ఒక లోతైన గుంత తవ్వి ఆ వస్తువును పాతిపెట్టాడు. తెలియని వ్యక్తి సమాధి అని రాజపలక పెట్టి 3 సార్లు నమస్కరించాడు. నీ పేరేమిటో కూడా తెలియదు, కానీ ప్రశాంతంగా నిద్రించు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి చెంగ్కు నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి సమయంలో అతనికి ఒక కల వచ్చింది. తెల్ల జుట్టుతో ఉన్న ఒక వృద్ధుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, యువకుడా, నన్ను ప్రశాంతంగా సమాధి చేసినందుకు నీకు ధన్యవాదాలు. నా పేరు జౌన్. 3 సంవత్సరాల క్రితం పండగ రోజు రాత్రి 2 దుర్మార్గులు నన్ను బావిలోకి తోసేశారు. ఆ మాటలు విన్న చెంగ్ దిగ్భ్రాంతి చెందాడు. ఎందుకిలా చేశారు అని అడిగాడు. వృద్ధుడు బాధతో, నేను వెండి కళాకారుణ్ణి. కొంత ఆస్తిని కూడబెట్టాను. నాకు 2 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నా కూతురు మాత్రమే నన్ను నిజంగా ప్రేమించింది. అందుకే నా ఆస్తిని 3కి సమానంగా పంచాలని అనుకున్నాను. కానీ నా 2 కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అతని కళ్ళల్లో నీళ్లు మెరుస్తున్నాయి. నా పెద్ద కొడుకు పాన్ షాప్ నడుపుతున్నాడు. రెండో కొడుకు పట్టణంలో వెండి గోదాం నిర్వహిస్తున్నాడు. నా కూతురు మాత్రం ఇప్పటికీ ఒంటరిగా బాధపడుతుంది. దయచేసి నిజం బయటపెట్టి నా నిర్దోషిత్వాన్ని నిరూపించు. నా కూతురిని కాపాడు. అంతటితో కల ముగిసిపోయింది. చెంగ్ ఒక్కసారిగా మేల్కొన్నాడు. కిటికీ బయట తెల్లవారుతుంది. తన దిండు కింద ఉన్న జేడురాయి ఉంగరం ఇంకా చల్లగానే ఉంది. అది కళ నిజమా అని అతనికి అర్థం కాలేదు. 3 రోజుల తర్వాత నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్న చెంగ్ ఆ వ్యక్తి కుటుంబం నివసించే గ్రామానికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లి ఆ వ్యక్తి యొక్క కూతుర్ని కలిశాడు. ఆమె ఇల్లు శుభ్రంగా ఉన్న ఎంతో వెలుతుగా కనిపించింది. ఇంటి మూలన సగం నీటితో నిండిన పాత నీటి తొట్టి మాత్రమే ఉంది. చెంగ్ ఆమెతో మాట్లాడుతూ ఆమె తండ్రి గురించి అడిగాడు. కూతురు బాధతో చెప్పింది. 3 ఏళ్ల క్రితం పండగ తర్వాత నాన్న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. నా అన్నలు ఆయన వ్యాపార పనికి వెళ్లారని చెప్పారు. తర్వాత దొంగల చేతిలో చనిపోయారని అన్నారు. కొద్దిసేపు ఆగి మళ్లీ చెప్పింది. నాన్న 7 సంవత్సరాలుగా ఒక పచ్చ చేపను పెంచేవారు. అది మనిషిలా ఆయనను ప్రేమించేది. నాన్న నది దగ్గరికి వెళ్తే అది వెంటనే ఈదుకుంటూ వచ్చేది. నాన్న కనిపించకుండా పోయిన తర్వాత ఆ చేప కూడా కనిపించలేదు అంటుంది. అప్పుడు చెంగ్ ఆ జేడురాయి ఉంగరాన్ని చూపించాడు. ఇది చూసిన ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది నా నాన్నదే. ఆయన ఎప్పుడు దీన్ని తనతో పెట్టుకునేవారు అంటుంది. అప్పుడు చెంగ్ జరిగిన సంగతులన్నీ వివరించారు. బావి, చేప కళ అన్ని విని ఈ అమ్మాయి వణికిపోయింది. అందుకే నాన్న గురించి నాకు ఎప్పుడు చెడ్డ కళలు వచ్చేవి అంటుంది. ఆ పచ్చ చేప నాన్న ఆత్మకు దూతగా మారి నిజం బయట పెట్టాలని ఎదురు చూసిందేమో అంటుంది. చెంగ్ ఆమెను ఓదార్చాడు. భయపడొద్దు, నీ తండ్రి నన్ను నమ్మి ఈ పని నాకు అప్పగించాడు. కానీ నిజం నిరూపించాలంటే సాక్ష్యాలు కావాలి. కూతురు కొద్దిసేపు ఆలోచించి ఒక్కసారిగా తలెత్తింది. నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చాడు. నా తండ్రికి ఒక స్నేహితుడు ఉండేవాడు. నాన్న కనిపించకుండా పోయిన తర్వాత ఆయన మమ్మల్ని కలవడానికి వచ్చాడు. కానీ నా అన్నయ్య అతన్ని అడ్డుకున్నారు అని చెప్తుంది. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.